వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, చింతాకు పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతాకు పప్పు తయారీ విధానం చూద్దాం. శుభ్రంగా బ్యాళ్ళు కడిగి కుక్కర్లో నీళ్ళు వేసి ఇలా బ్యాళ్ళు టమోటాలు వేయాలి, మిరపకాయలు వేయాలి, రుచి తగినంత కల్లుప్పు వేయాలి, చింతాకు వేయాలి, పసుపు వేయాలి, 2 టేబుల్ స్పూన్లు పసుపు వేయాలి. కుక్కర్ వేసి మూత పెట్టాలి. 3 విజిల్ తర్వాత ఆవిరంతా వెళ్ళిపోయాక ఇలా మూత తీసుకోవాలి. ఈ నీళ్ళు అయితే చూడండి, పప్పులో నీళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. నీళ్ళు వంపేసి పచ్చిమిరపకాయలు కొన్ని తీసి పక్కన వేసుకోవాలి. బాగా మెత్తగా పప్పు రుద్దుకోవాలి. పిల్లోళ్ళ కారం లేకుండా ఈ పప్పు రుద్దుకోవాలి. కొన్ని తీసిన మిరపకాయలు పప్పులో యాడ్ చేసి పెద్దోళ్ళు అన్నంలో వేసుకోవాలి. చూడండి, మెత్తగా రుద్దుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చింతాకు పప్పు. మంచి స్మెల్ వస్తుంది. అండి, కాస్త మెదిగింది, కాస్త మెదగాలి. మిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. పచ్చిమిరపకాయలు వేసుకున్నా కన్నా ఇంకా బాగుంటుంది. ఇలా పప్పు రుద్దుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రుద్దుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు. మొత్తం తిరువాత లేకుండా తినే అంత బాగుంది. కానీ కాస్త తిరువాత వేసుకోవాలి, మరి కాస్త బాగుండాలంటే. ఈ చింతాకు పప్పు చాలా నచ్చింది నాకైతే. కుక్కర్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కచ్చాపచ్చాగా తెల్లగడ్డలు దంచుకోవాలి. కరివేపాకు, సాసులు, జీలకర్ర వేసుకొని తరువాత బాగా ఏగనివ్వాలి. పచ్చివాసన వేటిగా ఏగాలి. కాస్త ఏగుతుంది, కలరు కాస్త చేంజ్ అయింది. కాస్త ఏగాలి. ఎలా ఏగాలి అంటే చూడండి, ఇలా వేగాలి. కాస్త పప్పుచారులో వేసుకోవాలి. తరువాత చాలా బాగుంది పప్పుచారు. మా పిల్లలు చాలా బాగా తింటారు. చూడండి, ఇప్పుడు తరువాతలో పప్పు వేసుకోవాలి. నేనైతే ఈ ఒట్టిమిరపకాయతో ఈ పప్పులో తింటాను. మా పిల్లోళ్ళు కారం తినరు కాబట్టి నాకు ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను. వాళ్ళకైతే తీసేసి రుద్దాను. కారం అయితే ఉండదు పప్పు. ఇలా నేను ఒట్టిమిరపకాయలు వేసుకుంటాను, సరిపోతుంది. నాకు కారం, వాళ్ళకి కారం లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ పప్పు. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. ఒట్టిమిరపకాయలు వేసి
చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి. ఈ చింతాకు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. చూసేయండి, పప్పు తయారైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.